భారతదేశ సువార్త సంగమా, భువి దివి సంగమమా, ధర సాతాను నిరాజము గూల్చే యుద్ధ రంగమా. భారతదేశ సువార్త సంగమా, భువి దివి సంగమమా, ధర సాతాను నిరాజము గూల్చే యుద్ధ రంగమా. ధర సాతాను నిరాజము గూల్చే యుద్ధ రంగమా. ఎవని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై. ఎవని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై. పరమదేవుని హృదయావేదన ఇదే ఆహ్వానము నీకై, ఇదే ఆహ్వానము నీకై. నేనున్నాను నన్ను పంపమని రమ్ము సంగమా. నేనున్నాను నన్ను పంపమని రమ్ము సంగమా. భువి దివి సంగమ రంగస్థలమ సువార్త సంగమా. భువి దివి సంగమ రంగస్థలమ సువార్త సంగమా. భారతదేశ సువార్త సంగమ, భువి దివి సంగమమా. పడదాం. భారతదేశ సువార్త సంగమ, భువి దివి సంగమమా. ధర సాతాను నిరాజము కూల్చే యుద్ధ రంగమా. ధర సాతాను నిరాజ్యము కూల్చే యుద్ధ రంగమా. బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా, క్రైస్తవ జనాంగమును కనుమా. బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును గనుమా, క్రైస్తవ జనాంగమును కనుమా. ఉనికే దివ్యలను సరిచేయగ ఉజ్జీవ జ్వాలకు నిచనుమా. ఉజ్జీవ జ్వాలకు నిచనుమా. కడవరి దినముల తొలి మేడ గతిగా నిలుపుమా. కడవరి దినముల తొలి మేడ గతిగా నిలుపుమా. భువి దివి సంగమ రంగస్థలమ సువార్త సంగమా. భువి దివి సంగమ రంగస్థలమ
భారతదేశ సువార్త సంగమ భూమి దివి సంగమమా భారతదేశ సువార్త సంగమ భూమి దివి సంగమమా సాతాను నిరాజము గోచే యుద్ధారంగమా సాతాను నిరాజము గోచే యుద్ధారంగమా సాతాను నిరాజము గోచే యుద్ధారంగమా సాతాను నిరాజము గోచే యుద్ధారంగమా సాతానుని 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక 2 విషయాలను బట్టి సంతోషిస్తున్నా ఈరోజు. అన్నప్పుడు ఏందయ్య గారు అని అడగడం విశ్వాసుల విద్యుక్త లక్షణం. 2 సంగతులను బట్టి సంతోషిస్తున్నాను. అడిగినాక చెప్తారు. భలే ఉన్నారా మీరు? అడగకముందే మీకు క్వశ్చన్ రావాలి. మీరు రోబోట్ కాదు కదా. ఎవరు మనసులో వచ్చింది రోజులకు? మరి ఎందుకో మనసుకు నోరుకు సంధింపు ఉంది కదా. ఇంకా కళల్లోనే ఉంటే ఎట్లా స్వప్న? కళలు సాకారం కావాలి కదా. మొట్టమొదటిది ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రకాష్ తమ్ముడు మీకు దొరికిండు, నాకు దొరకలేదు. అదే నా బాధ. ఎందుకో తెలుసా? ప్రకాష్ హ్యాజ్ ఎ గుడ్ టాలెంట్. చాలామంది మ్యూజిషియన్స్ను చూశాను నేను. కీబోర్డ్ ప్లే చేస్తారు. ఏం చేస్తారు? చాలామంది కీబోర్డ్ కొడతారు, చాలామంది తబలా కొడతారు, కానీ వీళ్ళిద్దరు వాయిస్తారు, కొట్టరు. ఎందుకంటే గొడ్డలు తీసుకొని కట్టెలు కొట్టుడు కాదు కదా. అయితే ప్రకాష్ యొక్క టాలెంట్ ఏంటంటే ఆయనకు తెలియకుండానే ఒక సెన్స్ ఆఫ్ మ్యూజికల్ నాలెడ్జ్ వచ్చేసింది. ఏంటంటే ఏ పాటకు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలి, దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఇది నాకెట్లా తెలుసు అంటే ఎస్పీబీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజు యొక్క ప్రత్యేకతను చెప్తూ చెప్పాడనమాట. ఏ పాటకు ఏ సాహిత్యానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి. సంతూర్ వేశాడు, షన్నా వేశాడు, ఆ పాటకు అవే కావాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది వేస్తాడా లేకపోతే నీకేదైనా వేస్తాడా అని చూసిన, కానీ పర్ఫెక్ట్ అదే వేసాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ప్రకాష్. ఇక రాజుకు నేను థ్యాంక్స్ చెప్పా, ఎందుకంటే రాజే నేనే రాజు. తమ్ముడు ఎప్పటి నుంచో అసలు ఆ తబలా దెబ్బ చూస్తేనే ఇక అంతరంగం అంతా కూడా నాట్యం ఆడేంత అద్భుతమైన దరువు వేస్తాడు. నా కలం పేరు మధ్యల దరువు, అందులో నువ్వు. కానీ మా దగ్గర కొట్టేవారు కరువు. దరువు ఇక్కడ ఉంది, మధ్యలో అక్కడ ఉన్నాడు, కానీ కలిసింది మధ్యలో దరువు. అక్కడ దరువు లేదు కనుక అది నాకు కరువు. అందుకే దేవుడు అన్నాడు నిరంతరం మోకరించి అరువు అన్నాడు. ఇదే నీ బ్రతుకుకు తెరవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నంబర్ 1 ప్రకాష్ గారు బట్టి ఆనందిస్తున్నాను. ఇక రెండవది ఏం తెలుసా? రెండవ రీజన్ ఏంటో తెలుసా? ఏంటయ్య గారు అని అడగాలి. పెద్ద ఛాయ్ పోసినట్టు, ఛాయ్ ఇస్తే నేను తాగి థ్యాంక్ యూ అని చెప్పినందుకు ప్రశ్నకు జవాబు చెప్పినట్టు అట్లేం లేదులే. మీరు చాలా కఠినమైపోయారు. కప్పుడు ఛాయ్ తెచ్చినంత కఠిన కూడా ఏమొచ్చిందా? చూసిరా, ఇటు స్విచ్ చీడేస్తే బల్బ్ ఆడ వెలిగింది. సంతోషంగా ఉండాలండి. బీ హ్యాపీ.
అన్ని విషయాలందు ఆనందించడం నేర్చుకోవాలి. రెండవ రీజన్ ఏంటో తెలుసా? అది. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు కరెక్ట్ అడిగినావు. ఏం పేరు బిడ్డ? జ్యోతమ్మ అడిగిందా? ఈ చెల్లి పేరు నీ వెనుక అరుణక్క. నా పేరు కూడా అరుణే. అరుణన్నకు అరుణక్క చెల్లెగా దొరికింది. దేవునికి స్తోత్రం కదమ్మా. దేవుడు ఇచ్చిన చెల్లెవు నువ్వు నాకు. సేమ్ పేరుతో చెల్లె దొరకడం అదృష్టం. ఒక ఆయన సుబ్బన్న అన్నాడు, ఆయన సుబ్బక్క లేదు, కానీ అరుణక్కని చెల్లె దొరికింది. దేవుడు ఇచ్చిన వరం. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఛాయ్ తాగన్నా చెప్పన్నా? తాగుతూ చెప్పచ్చు, తాగి చెప్పండి. ఇక్కడి నుంచి దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ జహీరాబాద్లో 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా భవిష్యత్తును దేవుడు చూపిస్తున్నాడు నాకు. కర్ణాటక ఉత్తర భాగాన్ని, పశ్చిమ భాగాన్ని మనకు దేవుడు దాసోహం చేయబోతున్నాడు. ఇది ప్రవచనం, ఉత్తుత్త కాదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నా. అర్థమైందా? ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా కర్ణాటక రాష్ట్రం యొక్క ఉత్తర పశ్చిమ భాగాలను దేవుడు మనకు సొంతం చేయబోతున్నాడు. అందుకే మనం పాట పాడుకున్నాం, నేనడుచు దేశమంతా నా యేసు నీకే. కనుక ఇప్పుడు దేవుడు సొంతం చేయబోతున్నాడు. దేన్ని? కర్ణాటక యొక్క ఉత్తర భాగాన్ని. వెంటనే కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర భాగంలో ఏమున్నాయి, పశ్చిమ భాగంలో ఏమున్నాయని వెంటనే వెతుక్కోవాలి. అది మీ బాధ్యత. ఇస్తా అంటుండగా దేవుడు, ఇస్తే తీసుకోరా. ఏమండి? ఇప్పుడు నేను నుండి ₹1 కోటి వాళ్ళకి కావాలంటే ఏం చేస్తారు? కాళ్ళల్లో కాలు ఎత్తేసి ఎవరిని పోకుండా ముందస్తు ఉంటారు కదా. ఫస్ట్ నేనే తీసుకోవాలంటే వాళ్ళు ఉండరా? కనుక కర్ణాటక ఉత్తర భాగము, పశ్చిమ భాగాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ఈ 3 రోజుల ప్రార్థనలో ఇది కూడా అంశంగా పెట్టండి దయచేసి. ఈరోజు చాలామంది రావాలి సేవకులు, కానీ మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తిలో ఒక సేవకుని దారుణంగా కొట్టారు. అయితే అక్కడికి మన సేవకులు వెంకటేష్ గారు, పాలమాకుల మధు గారు, నీలాంస్ట్రాంగ్ గారు, రాజు, పైడి రాజు, స్వరాజ్ అయ్య గారు, ఇంకా రవితేజ, కొంతమంది పోయినట్టున్నారు. సో లేకపోతే అసలు ఇది మనకు నిండిపోయేది. ఇప్పుడు అందరూ సేవకులు, అభిషిక్త సేవకులు అందరూ మోకరిస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఒక్క కట్టె ఎక్కువ వండుతుందా? 100 కట్టెలు ఎక్కువ వండుతాయా? 100 కట్టెలు ఎక్కువ వండుతాయి. రేపు చాలామంది వస్తారు కనుక రేకులన్నీ మండుతాయేమో చూసుకోండి మరి, జాగ్రత్త. సంతోషం. మా మనమరాలు వచ్చింది, ఒక చిన్న పాట పాడుతూ అంటుంది, బంగారము రా బిడ్డ ఇదా, సిగ్గుపడద్దు. ఇప్పుడు జెరుబ్బాబెలుని ఎంత మంచిగా ప్రార్థన చేసినట్లదా? భయపడుతుందా? నేను కూడా భయపడుతున్నాను. మంచిది. చిన్నపిల్లలందరూ ఇదేదో మాకు పట్టని సబ్జెక్ట్ అన్నట్టు ఉన్నారు. ఏయ్ ఇటు చూడండి, ఇటు చూడండి, ఆ పక్క పెట్టండి బిడ్డ. తాతయ్య, మీ తాతయ్యనే కదా? డి మేజర్ యూ. ఇప్పుడు మీరు అందరు నిలబడండి. చిన్నపిల్లలు అందరు నిలబడి ఒకసారి నిలబడండి బిడ్డ. బంగారాలు ముందుకు రావాలి. ఇట్రండి, నా దగ్గర రండి, తాతయ్య దగ్గర రండి. జెరుబ్బాబెలు నువ్వు కూడా రా బిడ్డ. డి మేజర్. షాబాష్. చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. నువ్వు రావా చిన్నరాజు? ఏం పేరు? ఎజ్రా. ఇదిరా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. వస్తుంది కదా? చిన్న గొర్రె పిల్ల నేను, మెల్ల
మెల్లగా నడుతున్నా మెల్లగా వాడద్దు. చిన్న గొర్రె పిల్ల నేను, అంధకార లోయలో అండగా ఉండుగాక మీ సిలువ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. వీళ్ళందరూ సార్ గట్టిగా చప్పట్లు కొట్టిన మీరు హ్యాపీ హ్యాపీ హ్యాపీస్ గో కూర్చోండి. అంటే ప్రతి ఏజ్ని కనెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఏజ్ని కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని మొండిగటాలు ఉంటాయి దీప్చంద్ తాళంలాగా. కొన్ని తాళాలు చాలా కష్టం, ఇది మొండి తాళం, జల్ది లొంగది. సంతోషం. ఇక మనము నేరుగా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్నపిల్లలందరూ దేవుని మాట వింటరా? ఇష్టమా మీకు? ఎంత ఇష్టం దేవుని మాట? చాలా ఇష్టమా?